అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగోడ మండలం బయ్యవరం గ్రామం నాది. నేను బయ్యవరం ఎంపీడీసీగా పనిచేస్తున్నాను. మా బయ్యవరం గ్రామంలో గొలివిల్లి బాబురావు అనే వ్యక్తి మనస్తాపన గురై ఈరోజు ఆత్మహత్య ప్రయత్నంలో ప్రాణం కోల్పోయాడు. అతని యొక్క ప్రాణం పోవడానికి కారణం గత ప్రభుత్వంలో ఆయన వైఎస్ఆర్సీ పార్టీకి పనిచేయడం జరిగింది. అదేవిధంగా అతను గత 7 సంవత్సరాల నుండి ఎన్హెచ్పై రోడ్డు పక్కన స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకుని గ్రామకండలో ఒక సెంటు గ్రామకండలో స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవనోపాధి జరిగిస్తున్నాడు. గవర్నమెంట్ మారిన వెంటనే కక్ష సాధించేలుగా ఇప్పుడున్న కోట ప్రభుత్వం కార్యకర్తలు అవనియండి వీళ్ళందరూ తప్పుడు ఫిర్యాదులు చేసి రెవెన్యూ సిబ్బంది వారు వాళ్ళని వేధించడం జరిగింది. నిన్న ఈరోజు స్వీట్ స్టాల్ డిస్మాంటిల్ చేస్తామని నోటీసులు కూడా ఫైనల్ నోటీస్ ఇచ్చి వాళ్ళకి బాబురావు అనే వ్యక్తికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అది మనస్తాపన గురై జీవనోపాధి ఎటువంటి జీవనోపాధి లేక ఏదైనా ఆలోచనలో అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం అందరికీ దురదృష్టకరం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఇలా కక్ష సాధన చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. రాజకీయం అనేది అధికారం శాశ్వతం కాదు. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధనలు పోతే ముందుకి మూల్యం తెలుసుకోవాల్సిన విషయం అంతైనా ఉంటుంది. కావున దయచేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ అందరూ తెలియజేసుకుంటున్నాం. మాది కశంకోట మండలం బయ్యవరం గ్రామం. మా గ్రామానికి చెందిన గొలివిల్లి బాబురావు అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో చాలా బాగా వర్క్ చేసి మరి పార్టీ కోసం ఆర్గనైజేషన్ పనిచేయడం వల్ల మా గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు అతను నడుపుతున్నటువంటి స్వీట్ కొట్టు ప్రభుత్వ స్థలంలో ఉందని దాన్ని పడగొట్టాలని పదే తప్పుడు కంప్లైంట్లు ఇస్తూ ఆ అధికార బలాన్ని ఉపయోగించి ఆయనకు పలుమార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇస్తే ఆయన తీవ్ర మనస్తాపంలో ఉన్న సమయంలో నిన్న ఉదయం 11 గంటలకి ఈవేళ ఆ స్వీట్ స్టాల్ని పడగొట్టుతామని చెప్పేసి రెవెన్యూ సిబ్బంది స్వీట్ స్టాల్పై నోటీసులు అంటించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈవేళ తన ఇంట్లోనే ఉదయం 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఉన్న ఇంట్లోనే కబోర్డుకి ఉరేసుకొని మరణించడం జరిగింది. మరి ఇటువంటి వేధింపులు ఎక్కడి నుంచైనా సరే మరి మానివేయాలి. మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకి సర్వీస్ చేయడానికి ఉపయోగించండి. ఆయన ఒక సామాన్య కార్యకర్త మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా మీరు మరి రెవెన్యూ సిబ్బంది కలిసి మేము చెప్తున్నాం, అది మీరు ఎంక్వైరీ చేయండి, సర్వే చేయించండి. అది నిజంగా ప్రభుత్వ స్థలంలో ఉంటే మేము తొలగిస్తామని చెప్పాం. దాని కరెంటు బిల్లు ఉంది, ఇంటి పన్ను ఉంది, అన్నీ ఉంది. సుమారు 10 సంవత్సరాలు బట్టి అక్కడ వ్యాపార లావాదేవీలు చేసుకుంటే సడన్గా కేవలం వైసీపీకి పనిచేసిన కక్ష సాధింపు చర్యలతో మరి ఆయన మరణానికి ఈ నాయకులు కారణం. మరి పూర్తి బాధ్యత రెవెన్యూ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు వహించాలని ఈ సందర్భంగా తెలియజేయండి. వాళ్ళకి ఒక బాబు 6వ తరగతి చదువుతున్నాడు, పాప ఇంటర్మీడియట్ చదువుతుంది. మరి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. మరి ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.